నిలదీసి నిక్కు తేల్చవమ్మ ఏది నిజం జరిగేటి రణం భవితకు అంట నిలిచి భరోసివ్వు ఒక్క క్షణం జర్నలిజం నిలదీసి నిక్కు తేల్చవమ్మ ఏది నిజం జరిగేటి రణం భవితకు అంట నిలిచి భరోసివ్వు ఒక్క క్షణం రణభూమిని తలపిల్చే రాక్షస గుంపులకు కలచదిరి కన్నీళ్లతో మిగిలిపోయిన మనకు జరుగుతున్న బతుకు యుద్ధము వార్తగా వాస్తవాన్ని రాయవెందుకు జర్నలిజం నిలదీసి నిక్కు తేల్చవమ్మ ఏది నిజం. నమస్తే అండి, మా మేడారం టీవీ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈ వార్త మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చెప్పబోయే విషయం చాలా ఒక వింతైన విషయం. భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు తలుచుకుంటే బ్రహ్మదేవుడు రాసిన మన తలరాతను మార్చి ఎమ్మెల్యే అని రాయగలరు. వాళ్ళకి నచ్చకపోతే మళ్ళీ మలిపి మాజీ ఎమ్మెల్యే అని కూడా ఈ భూపాలపల్లి నియోజకవర్గ ఓటర్లు అలా రాయగలరు. అంటే బ్రహ్మదేవుని కన్నా మించిన వాళ్ళు నియోజకవర్గ ప్రజలు అని ఈ సందర్భంగా మా మేడారం టీవీ తరఫున మీకు తెలియజేస్తున్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గతంలో మాజీ ఎమ్మెల్యేగా శాసనసభాపతిగా ఉన్న సిరికొండ మధుసూదనాచారి గారు చేసిన అభివృద్ధి పనులు, ప్రజలకు ఆయనకున్న రిలేషన్ అంతా మీకు తెలియదు కాదు. ఓకే, ఆ విషయాన్ని మనం అలా ఉంచితే తదుపరి మళ్ళీ గండ్ర వెంకటరామరెడ్డి నాయుడు ఎమ్మెల్యేగా వచ్చారు. ఇక్కడ మనం ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం టేకుమట్ల మండలాన్ని ఆనుకున్న ఇప్పుడు ఈ టేకుమట్ల బ్రిడ్జ్ కాడ ఇక్కడ మనం ఉన్నాం. ఒక్కసారి మేము ముందుకు వచ్చి మీరు చూపించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ టేకుమట్ల మండలం బ్రిడ్జి గతంలో వచ్చిన వర్షాలకు ఈ బ్రిడ్జి ఇక్కడ ఏం జరిగింది అంటే బ్రిడ్జి కొట్టుకపోవడం జరిగింది. అంటే ధ్వంసమైంది. ధ్వంసం అవుతున్నప్పుడు అప్పుడు ఎన్నికల సమయం. ఆ ఎన్నికల సమయంలో ఏం చేయాలి? టేకుమట్ల మండలానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మండలాధ్యక్షులు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఇతరత్ర నాయకులు కావచ్చు, గండ్ర వెంకటరామరెడ్డి దగ్గరికి పోయి అయ్యా ఇక్కడ రవాణా సౌకర్యం దెబ్బతిన్నది, అటు ఇటు ప్రయాణం కష్టమవుతుంది, ఇట్లా వాడు ఇక్కడ నవాబుపేట నుంచి అట్లా తిరిగిపోవాల్సిన పరిస్థితి వస్తుందంటే ఆయన గొప్ప మనసు చేసుకొని ఇక్కడ తాత్కాలికంగా ఒక వంతెన ఏర్పాటు చేయడం జరిగింది. అయినా కానీ బ్రహ్మదేవుడు రాయని రాతను భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు నచ్చకపోతే మాజీ ఎమ్మెల్యే అని రాస్తారు అనే దానికి నిదర్శనమే ఇంత బ్రిడ్జి నిర్మించినా కానీ, ఇక్కడ బ్రిడ్జిపై వంతెన నిర్మించినా కానీ ఒక గొప్ప మనసుతో గొప్ప మేధావి వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డి ఇక్కడ 10-15 లక్షలు వెచ్చించి ఇక్కడ ఒక వంతెన ఏర్పాటు చేశారు రాకపోకలకని. అయినా కానీ భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు నచ్చకపోతే బ్రహ్మదేవుడు రాసిన తలరాతను కూడా మార్చి ముగ్గు వేసిన తర్వాత ఇట్టేటని మళ్ళీ ఎలాగైతే మహిళలు ముగ్గేస్తారో ఇట్లా మార్చి మాజీ ఎమ్మెల్యే అని పెట్టారు. అంటే భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు నచ్చకపోతే నువ్వు ఎన్ని చేసినా కానీ గంగలో పోసిన పన్నీరే అని ఇక్కడ తెలుస్తుంది. బట్ ఈ అంశాన్నిపై ఇక్కడ ఉంచితే గతంలోకి ఒకసారి మనం వెళ్ళి చూద్దాం. గతంలో మాజీ స్పీకర్గా పనిచేసి ఎమ్మెల్యేగా భూపాలపల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు సిరికొండ మధుసూదనాచారి గారికి ఎమ్మెల్యే అని ఆయన తలరాతను మార్చి భూపాలపల్లి శాసనసభ్యులు అని భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు ఆయనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. కానీ ప్రపంచ చరిత్రలో సిరికొండ మధుసూదనాచారి గారు చేసినంత అభివృద్ధి ఏ నియోజకవర్గంలో జరగలేదు అనేది స్పష్టం. అందరికి తెలుసు. గుడ్డివానికి తెలుసు, కుంటివానికి తెలుసు, వికలాంగులకు తెలుసు, చెవులలో తెలుసు, చెవులేనలో తెలుసు, మేధావులకు తెలుసు, అందరికీ తెలుసు. సిరికొండ మధుసూదనాచారి గారు 5 సంవత్సరాల్లో భూపాలపల్లి నియోజకవర్గానికి నిస్వార్థంగా ఎంత పని చేశాడు. అధికారంలో ఉన్న పార్టీ తరఫున టీఆర్ఎస్ పార్టీ తరఫున నిధులు తీసుకొచ్చి భూపాలపల్లి నియోజకవర్గాన్ని సుందరీకరణగా చేశారు. బట్ ఆఖరి చివరికి వచ్చేస్తే ప్రజలకు నచ్చలేదు. కాబట్టి ఆ బ్రహ్మదేవుడు రాసిన రాతను ఎమ్మెల్యే కానీ వాళ్ళు రాసిన భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలే ఆ తలరాతను మార్చి మాజీ ఎమ్మెల్యే అని రాసి పారేశారు. అంటే భూపాలపల్లి నియోజకవర్గ ప్రజల గొప్పతనం అంత ఇంత కాదు. కానీ మళ్ళీ ఈ విషయాన్ని అలా పక్కకు పెడితే
తదుపరి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుగా గెలిచిన గండ్ర వెంకటరమణారెడ్డి నేను మధుసూదనాచారి కన్నా ఎక్కువ అభివృద్ధి చేయాలనే అంశంపై ఆ పట్టుదలతోని అభివృద్ధి కోసం ముందుకు సాగుతూనే వచ్చారు. అలాగే కొన్ని అనివార్య కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంలోనే అక్కడ గండ్ర జ్యోతి మేడం గారికి వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ పదవి కోసమే పార్టీ మారారు. ఆస్తులు కాపాడుకోవడానికి పార్టీలో చేరారు, వాళ్ళ స్వార్థం కోసం పార్టీలో చేరారు అనేది ఒక వదంతులు వచ్చినాయి. ఆ వదంతులు రావడం క్రమేపీ ఆ వదంతులు భూ ఆక్రమణలని తదితర ఎన్నో ఆయన మెడ చుట్టూ చుట్టుకున్నాయి. దానిలో భాగంగానే విలేకరులపై కూడా కేసులు పెట్టించాడు గండ్ర వెంకటరమణారెడ్డి అనే ఒక టాపిక్ చాలా వైరల్ అయింది ప్రపంచం అంతా. భూపాలపల్లికి గండ్ర వెంకటరమణారెడ్డి విలేకరులపై కేసు పెట్టించారని భూపాలపల్లికి వచ్చిన రేవంత్ రెడ్డి అన్నారు. గండ్ర సత్యనారాయణ గారు కూడా పదే అన్నారు మేడారెడ్డి సమ్మయ్య గౌడ్ మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి రౌడీ షీటర్ ఓపెన్ చేశారు. అలాంటి వాడిని ఎట్లా గెలుపుతారు విలేకరులు అని కూడా గండ్ర సత్యనారాయణరావు గారితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే మాట అన్నారు. ఆ మధ్యన పాదయాత్రలో భాగంగా వచ్చిన వైఎస్ షర్మిల కూడా అన్నారు భూపాలపల్లి నియోజకవర్గంలో గండ్ర వెంకటరమణారెడ్డి అనే వ్యక్తి భూపాలపల్లి నియోజకవర్గంలో విలేకరులపై కూడా కేసులు పెట్టించారట, మేడారెడ్డి సమ్మయ్య గౌడ్ కేసు పెట్టించారట. ఇంత దారుణమా అని ఒక వైరల్ అయిపోయింది. అంటే విలేకరులు అంటే ఒక పురోహితులతో సమానం. విలేకరుల మీద కేసు పెట్టించిన వారు ఎవరైనా బాగుపడరు, విలేకరులు అనగదొక్కాలనుకున్న వారు ఎవరైనా బాగుపడరు, విలేకరులతో వార్తలు రాయించుకొని అధికారం ఎక్కిన వాడు ఎవరైనా బాగుపడరు. ప్రపంచ చరిత్రలో విలేకరులపై దాడి చేసిన వాళ్ళు రాజకీయంలో ఎప్పుడు బాగుపడ్డ దాఖలాలు లేవు. ప్రపంచ చరిత్రను వెతికి చూడండి, మీరు గూగుల్లో వెతికి చూడండి. అయితే ఆయనలో ఉన్న ఒక మైనస్ అలాగే వచ్చి జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలిగా కూడా గండ్ర జ్యోతి మేడం గారే ఆ పదవిని కూడా కేటీఆర్తో పట్టుకుని కైవసం చేసుకున్నారు. అది కూడా ఒక మైనస్కి వచ్చింది. దానిలో భాగంగానే మరి సిరికొండ మధుసూదనాచారి కొడుకు ఉన్నారు కదా, మరి వాళ్లకు ఎందుకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఇవ్వలేదు? అది ఒక మైనస్. ఈ మైనస్ల వల్ల భూపాలపల్లి నియోజకవర్గంలో గండ్ర వెంకటరమణారెడ్డికి 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు ఇట్లా అనేకమైన బంద్ చేయదండం పెడతా నువ్వు బంద్ చేయకపోతావు. కాబట్టి ఏంటంటే అక్కడ జరిగింది ఏమిటి, ఆయన కాంగ్రెస్ పార్టీలో నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరడం కూడా జరిగింది. దానిలో భాగంగానే సిరికొండ మధుసూదనాచారి వర్గానికి చెందిన వారిని ఆయన కలుపుకపోవడం, అలాగే ఆయన మెట్లు 16 మెట్లు అంటారు, ఆయన మెట్లు క్రమేపీ 4 మెట్లకు 2 మెట్లకు 1వ మెట్టుకు వచ్చింది. ఎన్నికల సమయానికి 0కి వచ్చింది. అంటే భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు కలుసుకుంటే బ్రహ్మదేవుడు రాసిన రాతను కూడా మార్చి మాజీ ఎమ్మెల్యే అని రాస్తారు అనడానికి నిదర్శనం ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన రాజకీయ పరిస్థితులు ఇవి. ఇలాంటి పరిస్థితులు ఉండడం వల్ల ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నియోజకవర్గ ప్రజలు ఓటరు మహాశయులు వాళ్ళు తలుచుకుంటే రాస్తారు, తలరాతను మార్చేసి ఎమ్మెల్యే అని రాస్తారు, మాజీ ఎమ్మెల్యే అని కూడా రాస్తారు, మాజీ ఎమ్మెల్సీ అని రాస్తారు, మాజీ జడ్పీటీసీ అని రాస్తారు, మాజీ ఎంపీపీ అని రాస్తారు, ఎంపీటీసీ అని రాస్తారు, మాజీ సర్పంచ్ అని కూడా రాస్తారు అనేది ఇక్కడ స్పష్టమవుతుంది. ఎందుకంటే వాళ్ళ తీర్పు ఒక విలక్షణమైన తీర్పు ఉంటుంది. అంటే 1 కాదు 2 కాదు, మాజీ స్పీకర్గా కొనసాగిన సిరికొండ మధుసూదనాచారి గారు ఎలాంటి సమస్యల్లోకి తలదూర్చకుండా ఆయన 5 సంవత్సరాల పాలన బ్రహ్మాండంగా జరిగినా కానీ ప్రజలు ఆయనను తప్పించే కోసం ప్రయత్నం చేశారు. ఆయన తలరాతను మార్చేశారు. తదుపరి ఒక ఆత్మ సభను ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడు సిరికొండ మధుసూదనాచారి కన్నీరు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ప్రజలకు, భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు రాజకీయ నాయకులకు ఉన్న రిలేషన్ ఎక్కడ దెబ్బతింటుంది అని మనం ఒకసారి పరిశీలించినట్టయితే వారు చాలా బాగానే చేయొచ్చు, కానీ వాళ్ళకు కార్యకర్తలకు నాయకులకు ఉన్న ఆ లోపాల వల్లనే వాళ్ళు కట్ అవడం. అప్పుడు సిరికొండ మధుసూదనాచారి వెళ్ళిపోయాడు, ఇప్పుడు గండ్ర వెంకటరమణారెడ్డి వెళ్ళిపోయారు. ప్రజలు తలుచుకుంటే ఇలాంటి వంతెనలు 100 కట్టినా కానీ మనం ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఒక వంతెన నిర్మించాడు. పాపం ఆ టైంలో వంతెన నిర్మిస్తే కూడా ఎలక్షన్స్ మూమెంట్
దాదాపు 15 లక్షల రూపాయలు సొంత నిధులతో ఖర్చు చేసి వంతెన ఏర్పాటు చేసినా కానీ ఇక్కడ ఆయన గెలవలేకపోయాడంటే భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు ఎలాంటి తల రాత రాస్తారో అర్థమవుతుంది. సరే, ఇవన్నీ లోపాలు తాపాలు ఇవన్నీ ఉండవచ్చు, వాళ్ళు అక్రమాలు ఉండవచ్చు, అన్యాయం చేయవచ్చు, మంచి చేయవచ్చు, చెడు చేయవచ్చు. రాజకీయంలో అనేటప్పుడు మంచి చెడులు అనేవి జరుగుతాయని సహజంగా కూడా అనుకోవచ్చు. కానీ మరి తదుపరి ఏం జరిగింది, గతంలో జరిగిన ఎలక్షన్స్ ఇప్పుడు ఏం జరిగింది కానీ ఇప్పుడు మనం ఈ ఎలక్షన్స్ జరిగిన ఈ భాగానికి మనం ఒకసారి వచ్చి చూద్దాం. ఈ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గంటా సత్యనారాయణరావు గారిని భూపాలపల్లి నియోజకవర్గాలు ఇలా ఆయన తలరాతను మార్చేసి భూపాలపల్లి శాసనసభ్యులను రాశారు ఓటర్ మహాశయులు. ఎందుకు ఓటర్ మహాశయులు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరామారెడ్డి అని మార్చేసి గండ్ర సత్యనారాయణరావు అని ఆయనను ఎందుకు భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది అంటే వారి పాలన నచ్చగనే పక్క పెట్టారని ఇక్కడ స్పష్టమవుతున్నది. కానీ మరి ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గండ్ర సత్యనారాయణరావు ఎమ్మెల్యేగా ఎన్నుకున్న తర్వాత అసలు ఇక్కడ భూపాలపల్లి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? గతంలో సిరికొండ మధుసూదనాచారికి అంతా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి జిల్లా తీసుకొచ్చి కోట్లాది రూపాయలతో డబ్బులాభ చేశాడు. తదుపరి నియోజకవర్గ అభివృద్ధి కోసం అని గండ్ర వెంకటరామారెడ్డి కూడా వేలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేశారు. కానీ ఎందుకు వాళ్ళని పక్క పెట్టారు భూపాలపల్లి నియోజకవర్గ ఓటర్ మహాశయులు అని ఒక్కసారి మనం విశ్లేషించుకున్నట్టయితే ఎందుకు గండ్ర సత్యనారాయణరావు గారికి అవకాశం ఇచ్చారు అని మనం ఒక్కసారి మనం పునరావృతం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు తలుచుకుంటే బ్రహ్మదేవుడు రాసిన తలరాతను కూడా మార్చేసి రాయగలుగుతారు అనే అర్థమవుతుంది. మరి ఇక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు ప్రజలకు ఎలాంటి న్యాయం జరుగుతుంది? ఇప్పుడు ఈ ఎన్నికలు వచ్చాయి, మరి ఎవరిని చూసి ఓట్లు వేశారు? పరిపాలనలో ఎంతమంది లోపాలు జరిగాయి? పరిపాలనలో ఈ అన్యాయం జరిగిందా? అక్రమాలు జరిగాయా? దోపిడీ జరిగిందా? బెదిరింపులు చేశారా? ఎందుకు ప్రజలు ఇంత విలక్షణమైన తీర్పు ఇచ్చారు? ఒక వ్యక్తి ఎమ్మెల్యే గెలవాలంటే మ్యాక్సిమం 20,000 10,000 మీటర్ల మెజార్టీతో గెలవాల్సిన అవసరం ఉంటుంది కొన్ని నియోజకవర్గంలో. కానీ ఏకంగా 50,000 ఓట్ల పైసలకు మెజారిటీతో భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారు అని అంటే దీనిలో ఖచ్చితంగా నియోజకవర్గ ప్రజల తీర్పు ఒక ISI ముద్రలాగా ఉంటుందని చెప్పడానికి మీరు 1,90,000 అభివృద్ధి చేసి నీకు 100 కోట్లు ఉండవచ్చు, 200 కోట్లు ఉండవచ్చు, లేకపోవచ్చు. నువ్వు ఎన్ని చేసినా కానీ ప్రజలు నీపై అభిమానం ఉంటే ఇక్కడ వంతెన నిర్మించారు. ఇక్కడ మీరు ఈ వంతెన నిర్మిస్తున్నారు, వచ్చిపోయే ప్రయాణికులు ఏ ప్రాంతంలో మీకు తక్కువ ఓట్లు పడ్డాయి. గతంలో సిరికొండ మధుసూదనాచారి కూడా భూపాలపల్లిని కుగ్రామంగా ఉన్నదాన్ని జిల్లా చేసి జిల్లా కేంద్రంలో అనేక మండలాలను అభివృద్ధి చేసి అనేక గ్రామాలను కూడా అభివృద్ధి చేసిన సందర్భాలు కూడా మనకు కనిపించాయి. అసలు గొప్ప మేధావిని పక్కకు పెట్టారు. మరి ఇప్పుడు ప్రస్తుతం ఈ 100 రోజులు గడుస్తున్న ఈ సమయంలో అసలు భూపాలపల్లి నియోజకవర్గం ఏం జరుగుతుంది? వాళ్ళు తలరాతను మార్చి గంటా సత్యనారాయణరావు ఎమ్మెల్యే అని రాసుకున్నందుకు వాళ్ళకైనా సంపూర్ణమైన న్యాయం జరుగుతుందా? వాళ్ళు అనుకున్న పనులన్నీ జరుగుతున్నాయా? మరి వాళ్ళకి సరి అయిన పాలన జరుగుతుందా? వాళ్ళకి అనుకున్న విధంగా ప్రజలకు న్యాయం చేస్తున్నారా? మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో వీళ్ళు ఓట్లేసి గెలిపించారు కదా, అసలు వాళ్ళకి ఏం జరుగుతుంది, ఎలాంటి న్యాయం జరుగుతుంది అనేది కూడా ఒక స్పష్టత జరుగుతుంది. ప్రజల్లో ఒక గాలి, గతంలో 3 కొడుకులు చేయబట్టి సిరికొండ మధుసూదనాచారి ఓడిపోయారని ఒక గాలి వచ్చింది. ఆ తదుపరి గండ్ర వెంకటరామారెడ్డి వాళ్ళ మిస్సెస్కి జిల్లా పదవి, జిల్లా చైర్మన్ పదవి, జిల్లా ప్రెసిడెంట్ భూముల అక్రమాన్ని ఒక ఆరోపణలు వచ్చాయి. కానీ ఇప్పుడు పుట్టుకొస్తున్నాయి బలహీన పడేటియా, ప్రజలకు అక్కరకు వచ్చేటియా, ప్రజలను అనగదొక్కేటియా, ప్రజలు ప్రేమించేటియా, ప్రజలు గౌరవించేటియా, ప్రజల మనోభావాలకు దెబ్బడేయడం? అంటే ప్రజాభీష్టం మేరకు పనులు చేస్తున్నారా? ప్రజలకు అనుకూలమైన పాలన చేస్తున్నారా? ఇవన్నీ ఒక 4 సంవత్సరాలు దాటిన తర్వాత తెలుస్తుంది. అంటే భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు తలుచుకుంటే తలరాతను మార్చి ఎమ్మెల్యే అని రాస్తారు, మాజీ ఎమ్మెల్యే అని కూడా రాస్తారు. నువ్వు 100 కోట్లతో 500 కోట్లతో డెవలప్మెంట్ చేసినా కానీ ఏది ఏమైనా కానీ కంచె చేను మేస్తుంది అన్న చందంగా ప్రతి నియోజకవర్గంలో ఉంటాయి. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు విలేకరులపై కేసులు పెట్టించారు అంటూ అప్పుడు గంటా సత్యనారాయణరావు బీజేపీ నుండి కూడా YSRCP నుండి కూడా విలేకరులపై భూపాలపల్లి నియోజకవర్గంలో గంటా వెంకటరామరెడ్డి కేసులు పెట్టించారనే ఒక అపవాదం వచ్చింది. అది చిలికి వానై కుంపలు ముంచినట్టు అయిపోయింది అది. కానీ మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? అది వీళ్ళకి పట్టదా? ఒకప్పుడు విలేకరులపై కేసులు పెట్టించారు అని ఆరోపణలు చేశారు, కానీ ఇప్పుడు ఆరోపణలు వాళ్ళకు ఉల్టా రావా?
ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరము ఎంతనే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సీఎం ఏమన్నాడు, విలేకరులు అంటే ప్రతిపక్షం హోదా, ప్రశ్నించే గొంతులు, విలేకరులు అంటే ప్రశ్నించాల్సిందే, విలేకరులు అంటే తప్పులొప్పులు జరిగితే వాళ్ళు రాయాల్సిందే, రాస్తే ఆ సమస్యల మీద తెలుసుకొని పరిష్కరించవలసిందే అని అన్నారు. మరి గతంలో గండ్ర వెంకటరామరెడ్డికి ఈ వార్త వర్తించదా? గతంలో మాజీ స్పీకర్ ఈ సమస్య వర్తించదా? మరి అదే రేవంత్ రెడ్డి అన్నది ఇప్పుడు గంట సత్యనారాయణ కూడా వర్తించదా? భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు ఒక్కసారి వాళ్ళు ఆలోచించుకొని ఒక్కొక్కరి మనసుల తలరాతలే మార్చిన ఘనత కూడా వాళ్ళకు దక్కింది. కాబట్టి ఏ రాజకీయ నాయకుడైనా ఎక్కడ రాజకీయ నాయకుడు, కరీంనగర్ జిల్లాలో ఒక రాజకీయ నాయకుడు కూడా పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు, కేసులో ఇరుక్కున్నాడు. వరంగల్ జిల్లాలో కూడా నిన్నగాక మొన్న కూడా విలేకరులపై ఒక పోలీస్ ఆఫీసర్ దురుసుగా ప్రవర్తించినందుకు అతనిపై కూడా కేసులు పెట్టడం జరిగింది. ఏ రాజకీయ నాయకుడైనా ఎవరైనా మీ ఫోర్త్ ఎస్టేట్ జర్నలిస్టులపై ఎవరు ఏ రకంగా అనుచిత వ్యాఖ్యలు చేసినా ప్రత్యక్షంగా పరోక్షంగా రాజకీయ నాయకులు విలేకరులు అంటే మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన పాలకులు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆలోచించుకోకపోతే మాజీ స్పీకర్ గోవిందా, గండ్ర వెంకటరామరెడ్డి గోవిందా, ఇంకెవరైనా గోవిందా, అటు ఆ నియోజకవర్గం గోవిందా, ఇటు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గోవిందా, చివరికి అందరూ మాజీ అనే పేరు వస్తుంది. ప్రజలు అలా వాళ్ళ తలరాతను మార్చడానికి ఉంది అని చెప్పడానికే సాక్ష్యంగా ఈరోజు గండ్ర వెంకటరామరెడ్డి అనే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డి అనే వ్యక్తి ఎన్నికల ముందు ఇక్కడ ఈ వంతెన కూలిపోతే ఇక్కడ 10-15 లక్షలు పెట్టి నిర్మించడం కానీ ఈ ప్రాంతం ఓట్లు పడలేదు. ఎందుకో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం రాజకీయ నాయకుల ఉంది. వీడియో జర్నలిస్ట్ జగన్తో సమ్మయ్య గౌడ్, జయశంకర్, భూపాలపల్లి జిల్లా టేక్మట్ల మండల బిడిజి నుండి. నమస్తే.